వెల్కమ్ టు సుమన్ టీవీ. శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అతి కిరాతకంగా భర్తను కత్తిపీటతో కసి నరికి చంపింది భార్య. ఇదంతా కూడా శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం పట్టణం అయినటువంటి ప్రకాష్ నగర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన కారణంగా ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. అదేవిధంగా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే జయలక్ష్మి అదేవిధంగా అసిర్నాయుడు ఇద్దరు దంపతుల మధ్య ఎప్పుడూ చిన్న చిన్న తగాదాలు కామన్. కానీ గత రాత్రి ఫుల్‌గా మద్యం సేవించి వచ్చినటువంటి అసిరి నాయుడుతో జయలక్ష్మి ఇద్దరు కూడా గొడవ పడ్డారు. ఆ గొడవంతా కాస్త చిలికి చిలికి గాలి వానగా మారి ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్న నేపథ్యంలో పక్కనున్నటువంటి కత్తిపీటతో తీసుకొని జయలక్ష్మి అతి దారుణంగా భర్తని చంపేసి ఏమీ తెలియనట్లు పిల్లలు వచ్చేసరికి మీ నాన్న చనిపోయాడు, ఇద్దరం గొడవ పడ్డం, కిందన పడ్డాడు, తలకి ఏదైనా తగిలి చనిపోయాడు అనేసి అంటూ ఒక నాటకం అయితే క్రియేట్ చేసింది. కానీ వెంటనే పోలీసులకి సమాచారం అందించినటువంటి కుమారుడు రంగంలోకి దిగిన తర్వాత పోలీసులు అక్కడ జరిగిన ఘటన అంతా తెలుసుకొని వారు కూడా షాక్ గురయ్యారు. ఎందుకంటే ఎన్నో రోజులుగా మద్యం తాగి వచ్చి నన్ను సతాయిస్తున్నాడని ఆ కోపాన్ని తట్టుకోలేక, ఆ బాధని ఓర్చుకోలేక ఎలా అయినా సరే భర్తని చంపాలని ఎప్పటినుండో కూడా ప్లాన్ చేసుకుంది. ఇదే క్రమంలో పక్కన ఉన్నటువంటి కత్తిపీట తనకి అదునుగా దొరకడంతో ఒక్కసారిగా కత్తిపీటతో దాడి చేసింది భర్త అసరునాయుడుపై. కొన్ని పోట్లు పొడిచేసరికి కత్తిపీటతో వెంటనే అక్కడే కుప్పకూలిపోయాడు భర్త అసిరినాయుడు. ఇంకేముంది, క్షణాల్లోనే ప్రాణాలు కూడా కోల్పోయాడు. సో ఇదంతా తెలుసుకున్న పోలీసులైతే మాత్రం కేసు నమోదు చేసి జయలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. పోస్ట్ మార్టం కోసం భర్త అసిరినాయుడు మృతదేహాన్ని కూడా పోస్ట్ మార్టంకి పంపారు. మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. నిన్న రాత్రి అనగా 4/6/2026 మిడ్నైట్ 12:30 అరౌండ్ 1 గంట సమయంలో మాకు 112 కాల్ రావడం జరిగింది. 112 కాల్ రాగానే మా స్టాఫ్ నైట్ ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో స్టాఫ్ విజిట్ చేయడం జరిగింది. మణికంఠ అనే అతను మా నాన్నగారు సస్పిషియస్గా పడి ఉన్నారు అని చెప్తే అంతటా స్టాఫ్ మరి నైట్ ఉండి ఆఫీసర్లు విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేస్తే కంప్లైంట్ ఎవరైతే మణికంఠ ఉన్నారో అతను మాకు చెప్పేది నేను వచ్చేసరికి 12:30 అయింది. నేను స్విగ్గీలో పనిచేస్తాను, 12:30 అయింది. మామూలుగా మా మంచం మీద పడుకున్నారు, మా నాన్నగారి కింద పడున్నారు, బ్లడ్లో ఉన్నారు. ఏం జరిగిందంటే రాత్రి మీ నాన్నకి నాకు తాగేసి వచ్చాడు, నన్ను కొట్టడానికి ఎంగేజ్ చేశాడు, డబ్బులు అడిగాడు, మందుకి ఇవ్వలేదు, ముందు ఇచ్చాను, తర్వాత మళ్ళీ వచ్చి నాకు డబ్బులు ఎందుకు అడిగితే అంటనే ఇవ్వలేదు, నేను ఇచ్చేస్తాను జుట్టు పట్టుకొని లాగి గోడ గట్టించి ఇది చేశాడు. నేను తోసేస్తే మీ నాన్నకి మరి దెబ్బ తగిలిందేమో, నాకు స్ప్రో కలిపోయి అప్పటికే నాకు ఒంట్లో బాగాలేదు, పడిపోయాను, నాకు తెలియదు మీ నాన్న దెబ్బ తగిలింది, అలా మామూలుగా పడిపోయి ఉన్నాడేమో అనుకున్నాను. కానీ ఇలాగ దెబ్బ తగిలితే అది తూయడం వల్ల దెబ్బ తగిలి హెడ్ ఇంజరీ అయ్యి దానివల్ల చనిపోయాడు నేను అనుకోలేదని ఆ మదర్ చెప్పిందని అన్నాడు. అంతకు మేము సీన్ విజిట్ చేయడం జరిగింది. సీన్ విజిట్ చేసి సీన్లో అతను ప్లాన్ ప్రకారం చేసినట్టు కనిపిస్తుంది. సో దాని మీద ఇంకా వాళ్ళ అబ్బాయి గారు ఫిర్యాదు రాసివ్వడం జరుగుతుంది.